మందిరానికి అనుకూలం అంటే అవసరం, కావాలి. ఆయన కోరుకుంటుంది ఏంటంట? పరిశుద్ధత. ఇప్పుడు భౌతికంగా మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయము అంటే మందిరము, ఆలయము, చర్చ్, ఇలా చాలా రకాల పదాలతో మనం ఈ స్థలాన్ని మనం పిలుస్తూ వస్తూ ఉంటాం. అసలు దేవుడు కోరుకుంటున్నటువంటి మందిరం ఏంటి? దేవుడు అంట యెరూషలేమును కోరుకున్నాడంట. ఏంటంట? పాత నిబంధన కాలం మనం చూస్తే యెరూషలేము ప్రాంతమున తన దేవాలయం ఉండాలని ఆలోచన కలిగి, ఆశ కలిగి, దావీదు ద్వారా, దావీదు యొక్క మనస్సులో నుంచి ఆలోచనలు తలంపు పుట్టించి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా ఆ యొక్క దేవాలయాన్ని, మందిరాన్ని, సుందరమైన దేవాలయాన్ని దేవాతి దేవుడు ఆ యొక్క ఆధిక్యత మరి ఆయా గ్రంథాలలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు అది సందర్భం కాదు, కానీ దేవుడు మందిరాన్ని కోరుకున్నాడు కనుక ఆ యొక్క కాలంలో మందిరాన్ని వారు నిర్మించడం జరిగింది. దాని యొక్క పరిశుద్ధత విషయాలు కావచ్చు, అనేక మంది పనివారిని, అనేక మంది పరిచర్య చేసేవారిని, అనేక మంది యాజకులను సైతం కూడా నియమించి ప్రతిదినము అక్కడ గొప్ప బలియాగము, గొప్ప దేవునికి అర్పణలు ఉదయమున సాయంకాలమున సమయంలో జరుగుతూ వస్తున్నటువంటి క్రమములు. అయితే మనందరికీ తెలుసు దేవుడు ఎక్కడ లేడంట? గుడి గోడలలో లేడు దేవుడు అని కూడా దేవుడు మాటలు మనం వింటూ ఉంటాం. ఎక్కడున్నాడు దేవుడు? అసలు దేవుడు కోరుకుంటున్నటువంటి మందిరం ఏంటి అని అంటే, నీ దేహము దేవుని ఆలయమని ఉన్నదని